పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక. క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నిజాన్ని అంగీకరించే నికార్సైన విశ్వాసివా. నిజాన్ని అంగీకరించే నికార్సైన విశ్వాసివా. నికార్స్ అంటే స్వచ్ఛం. అంటే నిజాన్ని విశ్వాసం అనేవాడు అంగీకరిస్తాడా, అంగీకరించడా అంటే అంగీకరించడు, కానీ విశ్వాసిగా మాత్రం కొనసాగుతాడు. నిజాన్ని అంగీకరించిన వాడు విశ్వాసి ఎలా అవుతాడు? పిశాచి అవుతాడు. నిజం అంటే దేవుని మాట, విశ్వాసం అంటే నిరీక్షింపబడుతున్న వాటి కొరకు ఎదురు చూసేవాడు. నిరీక్షణ దేంట్లో ఉందయ్యా అంటే వాక్యంలో ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యంతో ముడిపడి ఉంది. క్రైస్తవుడు నిజాన్ని ఎందుకు అంగీకరించడం చెప్పనా? నిజం అనేది కఠినంగా ఉంటుంది కాబట్టి. నిజం అనేది కఠినంగా ఉంటుంది కాబట్టి గతించిపోయిన సంగతులను గడుస్తున్న ప్రజెంటేషన్లో మనం మాట్లాడుతూ రాబోతున్న వాటిని తెలియజేయటమే వాక్యోపదేశకుడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక కాపరికి ఏం తెలియాలంటే మనకంటే ముందు జరిగిన సంగతులు ప్రజెంట్గా మనం వింటున్నటువంటి విధానంలో వాటిని అర్థం చేసుకొని రాబోయే దాని గురించి, జరగబోయే దాని గురించి వాక్యం ఏదైతే భావంతో సారంతో విశదీకరించమని కోరుకున్నదో అది చెప్పేవాడిని కాపర్ అంటారు. అంతేగాని అడేగాడు, బుడేగాడు, జాంజిక్రిగాడు కాదు కాపర్లు అంటే. కాబట్టి నిజాన్ని ఎందుకు అంగీకరించరయ్యా అంటే వర్తమానం తెలియదు, భూతకాలం అర్థం కాదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. భూతకాలం అంటే పోయింది, భవిష్యత్తు అంటే వర్తమానం అంటే రాబోయేది. కాబట్టి వాక్యం అనేది ఇంత జాగ్రత్తగా దేవుడు చెప్పిన తర్వాత కూడా దీన్ని అంగీకరించకపోతే వాడిని ఏమంటారో చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం, బాగా చదువుదాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించేతరి. వర్తమాన వాక్యమును ప్రజెంటేషన్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాట పలానా ఆయన కావాలని చెప్పింది కాదు. సైలెంట్లో పెట్టి. పలానా ఆయన కావాలని చెప్పింది కాదు అని ఎవడైతే నమ్ముతాడో వాడు విశ్వాసి. అది మనుషుల వాక్యమని ఎంచక చెబుతున్న మాట నన్నే అన్నాడు. మన దగ్గర ఒకడు ఉండ కదా, తొండే. ఇన్ని సంవత్సరాలైనా వాడికి బైబిల్ పట్టుకొని రాలేదంటే వాడు కేవలం డెవిల్, సన్ ఆఫ్, ఎప్పుడో డిసైడ్ చేసిన వాడి గురించి. అదే జరిగింది. వాక్యాన్ని అంగీకరించడం వాడు ఊరికి బంగారపు పక్కెలు కావాలా. అందుకే కొంపలో కూడా బంగారపు పక్కెలు పెట్టుకుంటాడు ఊరికే. దిండుకాడ దేవుడు కాపలా ఇలాంటి. ఇది చెత్త అంటే ఏరేస్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడే, గ్రహించేటప్పుడే పునాది బలంగా లేకపోతే వాక్యం అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే
బైబిల్ ఎలా ఉంటుందంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండి రాయించిన వాని మనసును అర్థం చేసుకోవాలి. అందుకే చాలామందికి బైబిల్ అర్థం కాక, ఎస్పెషల్లీ బీఓయూడికి బైబిల్ అర్థం కాదు. కంప్లీట్గా ఎన్నోసార్లు చెప్పిన నేను. రోమా 8:3-11 ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడే లేకపోతే చనిపోయిన పితరులంతా పరదేశంలో ఎలా ఉంటారు? అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు రోమా సంఘానికి? అది మనకు అర్థమై సాగదు. అంటే మనం ఏం చేస్తామంటే వాక్యం చదివి అదో ఆ వాక్యం అంతే అంటాం. మనం నీతిమంతుల జాబితాలో, నీతిమంతుల పట్టిలోంచి వాళ్ళ పేర్లు తుడిచివేయి అంటే నీతిమంతుల లిస్ట్ ఉందా? ఉంది. ఎక్కడుంది? కొత్త నిబంధనలో కూడా ఉంది. 11వ అధ్యాయము ఎబ్రి, అక్కడ మనకు కనపడింది ఒకటి నుంచి అంత లిస్ట్ అంతా. వాళ్ళంతా విశ్వాస వీరులు, వాళ్ళంతా. అంటే నీతిమంతులు కాదా? అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడో దాన్ని అర్థం చేసుకోకుండా అలాగే పోతుంటాడు. ఇంకొకటి తెల్ల బట్టల గురించి మాట్లాడతాడు. తెల్ల బట్టలు అంటే తెల్ల బట్టలు కాదు, తెల్ల బట్టలు ఎక్కువ వేసేది ఎవరో తెలుసా? ఆ వేరే వాళ్ళు పూజిస్తారు. ఆ సాయిబాబా లాంటి వాళ్ళు మీరు చూడండి, పొద్దుపూట కనపడతారు 6 5 వాళ్ళు ఎదుర్కొని తిరుగుతూ ఉంటారు. ఇక రాజకీయ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి రోజుకు ఒక 50 డ్రెస్సులు మారుతాడు. తెల్లని వస్త్రాలు అనగానే ఫాస్ట్ గారు వైట్ అండ్ వైట్గా కాదు. ఒక ఆడపిల్లకు వైట్ అండ్ వైట్ వేసామంటే ముండమోసిన అర్థం. అంటే వీడు కూడా ముండమోసిన ముండలే వేస్తారు వైట్లు. మరి దేవుడు చెబుతుంది ఏంటి అసలుకి? గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్న వస్త్రాలు తెల్లగా ఉంటాయి అన్నాడు. రక్తములో ఉతుక్కుంటే ఎరుపే ఉంటుంది తప్ప తెలుపు రాదు. కలర్ గురించి మాట్లాడట్లే ఆయన ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది చెయ్యం. ఎప్పుడు చూడు మనం ఒకటే రోత ప్రసంగాలు, దరిద్రం అది. ఇంకా ఈ టైప్ ఆఫ్ రొట్ట కొట్టుడు ఇంకెవడని కొడుతుంటాడు. కానీ ఒకరోజు చెప్పాలి దేవుడికి సమాధానం మనం. అందుకే పౌలు గారి ప్రసంగాలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేస్తే, మీరు ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఆడికి ఎవరు వెళ్ళారు? ఈ తొండగాడే వెళ్ళాడు, దేమాగాడు కదా. ఇహలోకాన్ని స్నేహించి దేమ తెస్సలోనికి వెళ్ళాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మేల్కొల్పుతున్నాడు పౌలు గారు. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును, అంటే ప్రజెంటేషన్లో మా నుంచి వినబడుతున్న మాట ఇది పౌలుదో, శేలదో, పేతురుదో, మరొకరిదో కాదని, సాక్షాత్తు దేవుడిదేనని మీరు నమ్మారే, అది మంచిది అన్నాడు. అక్కడ వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు, వింటం కాదంట, అంగీకరించారు. అవును నిజమే, నేను చెప్పింది నిజమే. ఇప్పుడు కాలంలో అయితే నన్నే 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 ఇడిపెత్త తోప, కుడితి గాబులో పడ్డ ఎలక మొహముడు వీడు. ఎవడండి వీడు? అసలు దేవుడి దగ్గర లెక్కలో ఉంటాడా వీడు? మా వలన అంగీకరించినప్పుడు, కాపరి నోట నుంచి వస్తున్న దేవుని మాట నాది, నా కొరకు, నా కోసం అని ఎవడైతే అనుకుంటాడో నిజంగా వాడు విశ్వాసి. అందుకే అంశం అదే. ఈ రోజున నిజాన్ని అంగీకరించే నికార్సైన విశ్వాసివా? దేవుని మాటను అంగీకరించినప్పుడు సంఘం ఎందుకండి? ఇంకా చర్చికి రావడం ఎందుకు? హ్యాపీగా జాంజికి వాడు కొడుతుంటే బాగా వైరల్ అవుతున్నాడు. ఏంది కోడ్రు అనుకోడు కదా బిడ్డే, వినలేదా? వింటలే ఆ టైప్ అనమాట. ఇక అంగీకరించినప్పుడు మా వలన వర్తమాన వాక్యమని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, ఇది సాక్షాత్తు దేవుడే రాయించిన మాట, చెప్పే ఆయనది కాదు. కొన్ని 100 సార్లు చెప్పాం దేవుడు మాటే తప్ప మనది కాదు అని. అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే కనుక
మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయుచున్నది. ఏదైతే నిజంగా దేవుడు మాట నమ్ముతారో అది వాక్యం అనేది నీలో ఫలింపజేస్తుంది. నువ్వు ఏ పాట పాడాలో నేర్పుతుంది, ఎలా ప్రసంగం చేయాలో నేర్పుతుంది, ఎలా దేవుళ్ళో సాగాలో నేర్పుతుంది. లేకపోతే నేర్పద్దు. వాక్యం నేర్పినప్పుడు మన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు అది డ్యామేజ్ అవుతుంది. కార్యసిద్ధి కలగజేస్తుందంటే ఆ వాక్యము నీలో నిన్ను ఆత్మజ్ఞానముతో అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అందుకే చాలామంది కాపరులకు కానీ చాలామంది విశ్వాసులకు కానీ వాక్యం అర్థం కాకపోవడానికి కారణం ఎవడో చెప్తాడు ఎప్పుడో, నేను దుమ్మే పలాసోట తొమ్మసేలో అని. అదే పట్టుకుంటుంటే ఇంకా నిజం వాడు దుమ్మిండా? అలా తుమ్మితే ఒక సూటి ప్రశ్న వేస్తాను రా భయ్. బర్త్డేలు లేవు బైబిల్ ప్రకారం, నిజమే. మరి నువ్వెందుకు చేసుకుంటున్నావు 76వ బర్త్డే 78వ బర్త్డే అని? లేవులే, నువ్వెలా చేసుకుంటున్నావు? బైబిల్ చదువుతాడండి అసలు వీడు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము అంటే జన్మదినం ఉందనే బెటర్ దాన్ దట్ ఐ అన్నాడంతే. సావు పుట్టుక అనేది సావు కంటే ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? జన్మదినం ఉందా లేదా? ఉంది. మరి లేదన్న ఒక మొన్నటిదాకా మరి ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నా 10 ఏళ్ళ అంటే మైండ్ దొబ్బుంటుంది ముసలోడికి అయితే. అందుకే ఎప్పుడో మాట చెప్తా, ప్రారంభ శతాబ్ద కాలంలో సంఘాలు పౌలు గారు బోధించిన శీల బోధించిన అలా ఉన్నాయా లేవా అని బైబిల్ చూసారు తప్ప పలానోడు అనుభవంతో చెబుతున్నాడు, పలానోడు బాగా ఎక్స్పర్ట్ అని ఎవడు చూడాల. కానీ ఈ రోజున దరిద్రం ఏంటంటే బైబిల్ చదవరు, పాస్టర్ గారు చెప్పింది సొల్లు కడతారు, ఆయన చెప్పింది రైట్. అందుకే అర్థమే సావట్లా. అది కాదన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు? ఆ మీటింగ్కి వెళ్ళి మైకిల్ ప్రార్థన చేస్తారు, ఎగ్జామ్కి వెళ్తే పెన్నుకి ప్రార్థన చేస్తారు అన్నాడు. మరి మనం చేస్తున్నాడు ప్రార్థన. మరి మైకిల్ కాడికి వెళ్ళి డిస్టర్బ్ కాకుండా చూడాలి ప్రభా అని చెప్పటోడని చెప్తాడు. మరి వినేవాడు ఉంటే అది. అందుకనే ఈ బొచ్చు పార్టీ ఉన్న బీవై పార్టీ, దీనికి అసలు బైబిల్ రాదండి. అది ఎప్పుడు చెబుతూనే ఉంటా. వీళ్ళు ఏంటంటే బిల్డప్ రా వీళ్ళంతా. నేను నిలబడి ఎక్కడ ఎవరైనా చెప్పండి అంటే ఉచ్చగారిపోతే ఎంత కింద ఇంకా మాట్లాడి ఇంకా మనం దేవుడి దగ్గర మోకరిల్లి కన్నీరు గార్చి అడిగాం జ్ఞానాన్ని. అది ఇలా ఎదగమన్నాడు దేవుడు, అంతేగాని అడ్డం పెట్టుకుని ఎదగకూడదు ఎప్పుడు కూడా. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఒక విశ్వాసి దైవికంగా వాక్యంలో ఎదగటానికి నమ్మకమే ఇది దేవుడిది అని నమ్మిన వాడిలోనే జ్ఞానం వచ్చింది, లేకపోతే రాదు. ఇంకా వచ్చిందా? రాదు. కనుక అభివృద్ధిలోకి వచ్చారంటే అది కేవలం విశ్వాసమే. అభివృద్ధి అనగానే మళ్ళీ కారు, లేకపోతే మళ్ళీ ఆటో, లేకపోతే 4 గదులతో కొంప, ఇది కాదు అభివృద్ధి. ఇది అభివృద్ధి అనే పదానికి దూరంగా ఉన్నవాడు కూడా ఈరోజు కొనుక్కున్నాడు ఇల్లు. చర్చిలు లేనివాడు కూడా అపార్ట్మెంట్లు కొన్నాడు, విల్లాలు కొన్నాడు, మంచి లైఫ్ అనుభవిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే దేవుడు ఆశీర్వదించి నాకు ఇల్లు ఇచ్చాడు అంట. మరి వాడికి ఎవడు ఇచ్చాడు? నీ అమ్మమ్మ కూడా ఇచ్చాడా అని అంటే బాగుంటుందేమో. కంపేర్ చేయాలి కదా. వాడికి ఎవడు ఇచ్చాడు? వాడు దేవుళ్ళో లేడు. మరి వాడికి ఎవడు ఇచ్చాడు? నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నీకు ఇచ్చాడని చెప్పించుకుంటున్నావు గృహకోడికలో. మరి వాడికి ఎవడు ఇచ్చాడు? దేవుడు ఏమన్నా ఇల్లు పొలాలు కొంపలు ఇస్తాడా? నువ్వేం చేస్తావు? చేతులు ఏమైనా పోయినాయా? 17 యోహాను సువార్త, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. వాక్యం ఇచ్చానని ఆయన చెబుతుంటే వాక్యం ఇచ్చాడని వీడు చెబుతుంటాడు. గృహకొడుకులు ఇయ్యే కదా. దేవుడు అండి మేమండి ఆ బ్యాంకు తిరిగామండి, ఇవాళ బ్యాంకు వాళ్ళు ముందుకొచ్చి అంటున్నారు తీసుకోండి రా అని. ఎందుకంటే జపాన్, రష్యా, టోకియో మొదలగు ప్రాంతాలన్నీ ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అయిపోతే ఆ పెట్టుబడులు మొత్తం ఇటు వచ్చి పడ్డాయి. కాబట్టి ఇవాళ ఫోన్ల మీద ఫోన్లు చేసి లోన్లు తీసుకొని చెబుతున్నారు. ఇది కూడా తెలియదు వీడికి. అంటే దేశ ఎకానమీ గురించి ఏం తెలియదు, జీడిపి గురించి తెలియదు, ఏమీ తెలియదు. వీడికి తెలిసిందా ఏంటంటే ఇక కొంగుసాటు కృష్ణుడికి అంతే. ఇంకా
ఆమె పోయమంటే పోతాడు, ఆపుకుంటాడు దారం కట్టుకుంటాడు అంతే. వీడికి ఏం తెలుసు అసలుకి? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి మాటలో ఎంత జ్ఞానం ఉందో చూడండి, ఎంత జ్ఞానం ఉంది. కనుక విశ్వాసం అంటే అది, విశ్వాసం అంటే అది. నీకు ఒక దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంట్లో ఏం చెప్పాలి తెలుసా? నేను దేవుళ్ళు నమ్మి దేవుడి మాటలో ఉండి దేవుడు ఎదుగుతుండగా ఇదిగో దేవుడు నాకు వాక్యం కంటే ఏది ఎక్కువగా చూడకుండా చూసే మనసు ఇచ్చాడు. ఇది అంటవా 5-4 రోజులు ఉండటానికి భూమి మీద అంతే అని చెప్పాలా? 70 లక్షలు అయింది, అవునా? ఇంకొక 20 కలపపోయిన 95 కలిపేసుంటాడు వీడు. ఆడుందే 38 లక్షలు. అది ఇవాళ ఎస్ఎఫ్టీ ఎంత నడుస్తుంది? 42 నడుస్తుంది. మంచి కమర్షియల్ ఏరియా అయితే 44 నడుస్తుంది. కొంచెం విలేజ్ టైప్ అయితే 38 నడుస్తుంది. మనకేం చెప్తారు? 38 లక్షలు. అది ఇప్పుడు 40 లక్షలు, 60 లక్షలు అయింది. ఈఎంఐతో కలుపుకొని 97 లక్షలు అంతే. ఇంకో 3 కలుపు కోటి అయింది. అటు చెప్పుకోవటం, ఇప్పుడు చెప్పుకోవటం. దేవుణ్ణి నమ్మిన తర్వాత 66 పుస్తకాల జ్ఞానం ఎంత పెద్ద మగోడు వచ్చినా సరే ఎర్రగేస్తా అని చెప్పాలి. ఊరిగా వేసుకునే సొక్కాల. నేను అందుకని పిచ్చి పిచ్చిగా ఎత్త తెలుసా డ్రెస్సులు. అసలు డ్రెస్ సెన్స్ చూడండి నేను, కానీ అదేందో అది ఎట్ట అయిపోతుంటుంది. అది మ్యాచ్ అయిందా? ఇప్పుడు మ్యాచ్ కాకపోతే ఏం చేస్తాం? ఇది దీనికి ఎందుకు గంటలు ఒంటి మీదకి ఏదో ఒకటి వేయాలి. ఆ రోజు బట్టలు లేకుండా వాక్యం చెప్పారు. ఈ రోజున బట్టలుండి మనం వేస్తుంటాం. మనం ఇది ఒక దరిద్రం ప్రపంచ క్రైస్తవ్యానికి. ఈ అందుకనే వాక్యం లేదు ఎవరిలో. వాక్యం లేకపోవడానికి కారణం ఇదిగో ఇలాంటివన్నీ ముందున్నాయి. దరిద్రం అంతా చెత్త ముందుంటే నీళ్ళు పోవు, మరి తన్నేస్తుంటే వెనక్కి, ఆ టైప్ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసం అంటే నాకు దేవుడు ఎంత పెద్ద బోధకుడు ముందైనా ఆయన ఆలోచింపజేసే వాక్యం ఇచ్చాడు అని ఓ కొడుకులో చెప్పాలి, లేకపోతే ఓ ఫంక్షన్లో చెప్పాలి, లేకపోతే మరొక చోట చెప్పాలి. వాక్యం ఎంత చెబుతాడు, మేము అంత కష్టపడ్డాం అసలు ఏ బొగ్గులు తిరిగాము లోన్ కోసం, దానికోసం, ఓ స్టాంప్ కోసం వారం తిరిగి చూసిన వాడు తిరుగుతారు. మరి ఎవడైనా ఇదే గృహకొడుకుల సాక్ష్యం ఇదే. అందుకనే క్రైస్తవ్యం అంటేనే ప్రపంచానికి అసహ్యంగా ఎందుకెళ్ళింది చెప్పనా? ఈ దరిద్రం అంతా ముందుకు రాబట్టి. విశ్వాసం అంటే అది కాదు. ఏ ఉన్నా చూడాల తనకున్నదంతా పెంటగా, మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పెంటనే ఊరికి గెలికి చూపిస్తున్నావు లోకానికి వాసన. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. మా ఇంటికి రండి అంటాడు. ఎందుకు రా మీ ఇంటికి? 10 సార్లు ఎందుకు వస్తారు మీ ఇంటికి అంటే, ఇప్పుడు నువ్వు వేసే సోఫా, దాని మీద క్లాత్, దాని ఎదురుగా టీవీ, దాని మీద ఓ ఫ్లవర్ బొకే, ఇవన్నీ మనం చూపించాలి. ఇంత సొక్క ఆవచ్చు పోసి, అంతే కదా. అంటే కనబరుచుకోవటం కొరకు పిలుతున్నావు తప్ప నీలో ఎంత వాక్యం ఉందో చెప్పడానికి పిలవట్లా. ఎచ్చులు కూడా ఎంత చూసినావా? అదనమాట. అందుకే నిజాన్ని అంగీకరించే నికార్సైన విశ్వాసివా. నిజంగా నువ్వు విశ్వాసివైతే ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచిస్తావు. మీరు అభివృద్ధి చెందారంటే, అభివృద్ధిలోకి వచ్చారంటే వాక్యంలో, పాటల్లో, ప్రతి వాక్యానికి సంబంధించిన ప్రతి దాంట్లో ఎదుగుదలలో, సంఘంలో రావటంలో కానీ, వినటంలో కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కిందకే వస్తాయి తప్ప ఒంటి మీద వేసి అయ్యో ఇంట్లో ఉన్నాయో అభివృద్ధిలోకి అయితే రావు. 1:8 రోమా, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి. సర్వలోకం అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఒక ముక్క దేవుడిది చెప్పగలిగిన స్థితిలోకి నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా అది విశ్వాసము. అదే విశ్వాసము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సర్వలోకములో మీకున్న విశ్వాసము ఎంత గొప్పదో ఆయా వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వింటున్నా నేను. దాన్ని బట్టి దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నాయనా నువ్వు నీ కృపే, నాయనా నీ కృపే.
నీ కృపతో యేసు వారిలో నడుస్తున్న పిల్లలు సర్వలోకములో ఎక్కడికి వెళ్ళినా నీ మాటలో ఉన్న ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గొప్పగా చెప్పగలుగుతున్నారయ్యా, నీకు స్తోత్రం ప్రభు అని ఒక కాపరి చెప్పాలి విశ్వాసులను బట్టి. ఈడే ముందు డబ్బా వేసుకుంటాడు, వీడు 50 రూపాయలు ఇచ్చి దండ రేపుకుంటాడు వీడే. అది వీడే అంటే క్రైస్తవ్యంలో మార్పు రాదా అంటే ఎప్పటికీ రాదండి. అది క్రైస్తవం అనేది పూర్తిగా దిగజారిపోయింది. కనబరుచుకునే స్థితిలోనే క్రైస్తవం ఎక్కువ కనబడుతుంది. వాక్యాలే బెల్లప్పులు మాత్రం ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఉండవు బెల్లప్పులు. ఇంకా ఒక పల్లెటూరు ఉంటుంది కదండి పాపం. పల్లెటూరులో మహా అయితే ఎడ్యుకేటర్స్ ఎలా ఉంటారంటే ఓ డిగ్రీ తర్వాత చదివే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. 3000 జనాభాలో ఒక 5-6 ఉంటారు అంతే. అందుట్లో పొరపాటున వీడు కాస్త కోస్తో చర్చికి వెళ్ళి బైబిల్ చదివేవాడైతే ఇంకా ఈడిచ్చే కటింగ్ చెప్పలేము. ఇంకా అలాంటి వాడు కాడ నేను దిగాను అనుకో, ఆడికి 2 బ్రేక్ అవుతాయి బ్లాడర్స్. ఎందుకు చెబుతున్నానంటే పునాది బళ్ళ, అది పునాది బళ్ళే. మన ఇంటికి పునాది మనమే తీసుకుంటాం, వాక్య పునాది కూడా మనమే వేసుకోవాలి. దేవుడు ఏం చెబుతున్నాడు 66 పుస్తకాలలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి 66 పుస్తకాలలో ఉన్నది. ఇంత జాగ్రత్తగా అబ్జర్వ్డ్గా ఖచ్చితంగా వాక్యాన్ని మనం చూడాలి. కనుక పౌలు గారు చెబుతున్నారు, మీ విశ్వాసము సర్వలోకమున్న ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. రోమా సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసము సర్వలోకానికి వెళ్ళిపోయింది అన్నాడు. అసలు రోమాకి వెళ్ళాల పౌలు గారు, రోమాకి వెళ్ళాలని ఆలోచన ఉంది, వెళ్ళ విలువలో పట్టుకున్నారు, తీసుకొని జైలు పెట్టారు. కానీ రోమా నుంచి ఎప్పుడైతే యూదులు దేవుని నమ్మిన వారు పడనప్పుడు మీరు వెళ్ళిపోవచ్చని ఒక చక్రవర్తి ద్వారా ఆజ్ఞ వచ్చిందో, వారిలోంచి బయటకు వచ్చిన వారిలో చెప్పుకోదగ్గర వారు ఎవరో తెలుసా? మన పౌలు గారితో ఎక్కువగా ప్రయాణం చేశారు అకుల, ప్రిస్కిల. వాళ్ళు రోమీలు. అలా చాలామంది ఉన్నారు ఆయనతో. కనుక వారందరిని మాట్లాడుతూ సర్వలోకమున ప్రచురము చేయుచున్నట్టును బట్టి ఒక అకుల ప్రిస్కిలని మాత్రమే తీసుకొని మనం మాట్లాడగలిగితే, రోమీలైన వాళ్ళు పౌలు గారితో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు నిజంగా ఒక దైవజనుడి దగ్గర ఇంత వాక్యం ఉంటే ఈ వాక్యం వృధా కాకూడదని ఆ కుటుంబం పూర్తిగా దేవుడికి సరెండర్ అయ్యి ఆయనతో ప్రయాణం చేయగలిగిందంటే ఎంత గొప్ప సంగతి మీరు చూడండి. వాక్యం ఉన్న కాపరి వాక్యాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే పనిలో ఒక కుటుంబం కంకణం కట్టుకుంది. అలాంటి కుటుంబాలు ఉన్నాయంట ఈ రోజుల్లో. అయ్యగారిని అడ్డం పెట్టుకొని అయిపోవాలి తప్ప అంత మరొకటి లేదు. ఇప్పుడు మన ఊర్లో మనం ఎవరికి తెలియము. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అయ్యగారితో సభ పెట్టించి గ్రాండ్గా 2 ముక్కలు తునకలేసి, తునకలే కదా మరి, తునకలే చికెన్ తునకలు, అది మరొక తునకలేసి బొవ్వ గట్టి పెడితే వాకింగ్ గురించి మనం మాట్లాడాం. పలానా వాళ్ళ మీటింగ్కి వెళ్తే అబ్బా ఏం వేసారు నాయన తునకలు ఎంతెంత. ఇప్పుడు వాటి గురించి బాగా చెప్పుకుంటాడు ఈ హెచ్చులు బిడ్డ. అదే వాక్యం చెప్పించినాక మామూలు లైట్గా ఫుడ్ పెట్టు, అసలు వాక్యం అది వాడి గురించి కూడా మర్చిపోతారు. అంటే ఊరిలో నేను తెలియాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్తో పెట్టాల్సిందే. మరి మనిషి తిండిపోదు కాబట్టి, తిండికి బాగా లోపడతాడు కాబట్టి, బువ్వ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు కాబట్టి అది వాడు క్యాచ్ అవుతుంది. ఇప్పుడు తెలియాలి ఊరిలో, తెలియకపోతే ఏమైంది? దేవుడు తెలిస్తే చాలు కదా. తెలిసే రోజు వస్తే అదే తెలిసిద్ది, ఏం ఆగదు అది. సో ఇలాంటి ఇంత చెత్తంత మనసులో ఉన్నప్పుడు దేవుడు దేని చూస్తాడయ్యా అంటే, వీడు ఇక్కడ సువార్త సభ పెట్టించింది ఎందుకయ్యా అంటే వీడు గొప్ప కోసమే అంతే. వాడు ఇంకా సువార్త వెనక్కపోతూనే ఉంటాడు ఇంకా అంతే. విశ్వాసం అనేది సర్వలోకాన ప్రచురము చేయుచున్నట్టును బట్టి, అంటే ఎక్కడ చూసినా
ఒక సత్య సంబంధమైన వాక్యం ఈ రోజు నేను రాగలుగుతుందంటే దాని వెనకాతలకు ఈ కుటుంబమే ఉన్నది అని చెప్పుకున్నంత గొప్పగా అకుల ప్రిస్కిల్ల కుటుంబం ఎదగలిగిందంటే మీరు ఆలోచించండి. ఎదగలిగిందంటే ఆలోచించండి. అంటే సువార్త కొరకు అంతగా ప్రయాణం చేశారా అంటే అంతగా ప్రయాణం చేశారు వాళ్ళు. అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే స్ప్రెడ్ అయింది. విశ్వాసం అనేది ఎంత గొప్పదో అదే 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 స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిందా అంటే దేవుని వాక్యము తోడు లేకపోతే జరిగే జీవిత పరిమాణాల విధానం ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం తోడు దీనికో ఏం చేయగలమండి మనం? దేవుని వాక్యం తోడు ఉండాలి. ఇప్పుడు సర్వలోకానికి సువార్త ప్రకటిస్తున్న పౌలు గారిని ఈయన హింసకుడు, దోషకుడు, లేకపోతే ఈయన ఫలానా, ఈయన అలా ఇలా ఏం చెప్పేది ఏంటి అని అనుకోని ఆ రోజున వాళ్ళు. పౌలు గారి గురించి లోకం మొత్తం తెలుసు. పౌలు గారు ఎంత పొగరగా ఉంటాడో, ఎవరిని లెక్క చేయకుండా ఉంటాడో, ధర్మశాస్త్రంలో ఎలా ఉంటాడో, కంటికి కన్ను పంటికి పన్ను, ఇలాంటి లోపాలన్నీ పౌలు గారిలో ఉన్నాయి. పౌలు గారిలో ఉన్నాయా? పౌలు గారిలో ఉన్నాయి. పౌలు గారిలో ఉన్న లోపాలు లోకానికి కనపడలా. నాన్న కొంచెం ముందుగా. పౌలు గారిలో ఉన్న లోపాలు లోకానికి కనపడలా. విశ్వాసి ఎప్పుడూ కూడా కాపరిలో లోపాలు చూడడం. అయ్యగారు తిడతారు, అయ్యగారు అట్ట అంటారు, అయ్యగారు ఒరే అంటారు. అసలు ఇవన్నీ నువ్వు చూస్తున్నావంటే నీకు బైబిల్ చదవటం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలు గారు సువార్తను తీసుకుని లోకానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు అంతకుముందు గమనీయులు పాదాల దగ్గర ఎలా ఉండేవాడు? కంటికి కన్ను పంటికి. ఆయన చెప్పాడు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును అని. అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అది ఏమీ లోకం చుట్టలా. పోనీ తన చుట్టూ ఉన్న వారు చూసారా? ఆల్మోస్ట్ 17 మెంబర్స్ ఉన్నారు ఆయన చుట్టూ. వాళ్ళు ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడాల. ఒక లోక ఎప్పుడైనా అన్నాడా? పౌలు గారు మీరు వాక్యం చెప్తారులే కానండి ఆ పదాలు బాగాలేదని అన్నాడా? పోనీ మార్క్ అన్నాడా? వాగ్వివాదం జరిగింది బర్నబా గారికి, పౌలు గారికి మార్కు విషయంలోనే. అది చెప్పొచ్చలే పౌలు గారు నువ్వు నిన్నగా మన సువార్త స్టార్ట్ చేసి మా ఇంట్లో ఎప్పుడో ఉంది అని చెప్పాడా? ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు సువార్తకి పౌలు గారికి దూరంగా ఉన్నాడు మార్కు గారు. అయినా దేవుడు వదలలేదు, మార్కు సువార్త రాయించుకున్నాడు. అంటే ఆయన చుట్టూ ఉన్నవారు ఏం చూశారు తెలుసా? వాక్యం చూశారు. అదే ఈరోజు మనం అనుకో, మా అయ్యగారి దగ్గర అన్నీ బాగానే ఉంటాయి కానండి అదొక్కటి నాకు నచ్చదండి. ఏ ఒక్కటి? ఆ ఒక్కటి నచ్చదు. అవునా? ఇది గురిగిందా మరి? అన్నీ బాగానే ఉంటాయంట, అది ఒక్కటి నచ్చదంట. ఒక కాపరిని క్యాల్కులేట్ చేసేంత విశ్వాసం ఉందండి ఈరోజు నాడుకనే. బైబిల్ని ఎప్పుడు కూడా దైవ ఆలోచనతో చదవాలి తప్ప మన స్వార్థం కొరకు చదవటం వలన ఈ రోజున పూర్తిగా అది వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు మీరు సోషల్ మీడియా చూడండి, ఎవరికి సమాధానం చెప్పగలం మనం? ఇంతమంది కాపర్లు, ఇన్ని సంఘాలు, ఇంతమంది బాధ్యతగా ఉన్నాం చెప్పుకుంటున్న వారు మొత్తం బాధ్యత రాహిత్యమే కదా. ఒక్కొక్కరు అడుగుతుంటే మన సమాధానం ఎందుకు చెప్పాం? మనం చెబుతున్నాం మన ఛానల్ ద్వారా. మనం నిర్ముఖమాటంగా మాట్లాడతాం, ఎవ్వడికి తల వంచాం, వ్యాపారం చెయ్యం, వాక్య వ్యామోహం మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తాం. అది సొమ్ము కొరకు నిజంగా సేవ చేయని సంఘం అంటూ ప్రపంచంలో ఉందంటది మందే. ఇప్పటి వరకు ఎప్పటికీ అలాగ ఉంటుంది. అందుకే ఇంత స్ట్రైట్గా మాట్లాడతాను. రక్షణ టీవీలో మాట్లాడితేనే ఎదురు రాలి ఎవడు నాకు, ఇప్పుడు వస్తారా? అనేక ప్రాంతాల సభలో మాట్లాడితేనే ఎవడు ఎదురు రాలి, ఇప్పుడు వస్తారా? మనం ఒకటే నేర్పుతాం, వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని చూడండి, దేవుడు ఏం చెబుతుండో దాన్ని మాత్రమే మీరు ఆలోచన చేయాలని చెబుతుంటాం. ఆహా, కల్పనా కథలు, సొత్తు, సోది మొత్తం కదా. అందుకని ఒక కాపరి చుట్టూ ఎలాంటి వారు ఉండాలంటే, ఎలాంటి వారు ఉంటేనే సువార్త ముందుకు వెళ్ళగలదు. పౌలు గారి చుట్టూ ఎలాంటి వాళ్ళే ఉండగలిగారు, అందుకే అంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. అదే మనం అనుకో,
నచ్చిందనుకో మనకు ఆపరికి బూస్ట్ ఇస్తాం, లేకపోతే మంచి స్ట్రోక్ ఇస్తాం మనం. ఈయన ఏమంటారు చెప్పండి, రాదు ఎప్పటికీ వాక్యం. అందుకే మీరు చూడండి, క్రిస్మస్ అనగానే రొట్టె ప్రసంగం, జనవరి 1 అనగానే రొట్టె ప్రసంగం. ఇప్పటి వరకు మనం చెప్పిన ప్రసంగాన్ని చెప్పకుండా బర్త్డే గురించి మాట్లాడకుండా వచ్చాం. క్లారిటీ కూడా ఇచ్చాం డిసెంబర్ 25 గురించి. ఒక 1 or 2 years బ్యాక్ మన ఛానల్లో పెట్టాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన చెబుతున్నాడు గలతీ 4:14 ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి, అంటే పౌలు గారి శరీరములో చూస్తున్న వారికి శోధనగా ఏముంది? ఆయన పూర్వము హింసకుడు, పూర్వము దోషకుడు. పైగా ఆయన చెప్పాడు, యవనస్తులలో నా అంతటి ఘనుడు ఎవడు హెచ్చించుకుంటున్నాడా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు సమానంగా చూపించుకుంటున్నాడా? నీకు ఇలా అర్థమైతే ఎవరేం చేయలేరు. ఇంకా అక్కడ ఏం చెబుతున్నాడంటే, క్రీస్తు ఏ రీతిగా శరీరాన్ని ధరించుకుని లోకంలో జీవనం సాగించారో నేను కూడా అన్నీ వదిలేసుకొని ఆయన మార్గంలో వెళుతున్నా అని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆడ హెచ్చు తగ్గులు లేవు, మరొకటి లేదు. నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. నా శరీరములో మీకు చూస్తున్న మీకు శోధనగా, ఇబ్బందికరంగా, బాధాకరంగా ఏదైనా ఉందంటే దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. చర్చికి ఎందుకు రాలేదమ్మా? పోయిన వారం అయ్యగారు తిట్టారు వాడిని లంగా అని. అవు మరి లంగా అంటాం. అది కుక్క పోతుంది రోడ్డు మీద, దాన్ని ఏమంటాం? కుక్క పోతుంది అంటాం మనం. పంది పోతుంది అంటాం. దానికి ఇంకేమన్నా ఆల్టర్నేట్గా ఓడేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పగలం మనం? కంటికి ఏది కనపడితే దాన్నే చెబుతాం మనం, అంతే. అదే కదా, నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. అంటే కాపరి వాక్యం తీసుకుని వెళ్తున్నప్పుడు సంఘం అనేది వాక్యానికి సరెండర్ అయి వెళ్ళాలి. ఈ రోజున యేసుక్రీస్తు వారిని కాపర్లే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎలా తక్కువ చేస్తున్నారు? ఎన్నోసార్లు చెప్పిన, కాపర్లకి సికింద్రాబాద్లో కూడా ట్రైనింగ్ ఇచ్చాం మనం. కాపర్లకే ఇచ్చాం ట్రైనింగ్. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న కాపర్లకు మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఏం చెప్పాము ఆ రోజున? వాక్యాన్ని మాత్రమే లోకానికి ప్రచురపరచాలి తప్ప నువ్వు బర్రెలు కాసావా, గొర్రెలు కాసావా, తొళ్ళ కాసావా, ఇవన్నీ నీకెందుకు? ఇది అవసరం లేదు కదా. కనుక ఈ రోజున వాళ్ళు అడుగుతున్నారు, హైందవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారిలో అనేక మంది కాదు కానీ కొద్ది మందిలో ఉన్నటువంటి మూర్ఖులు ఉన్నారు చూసిన వాళ్ళు ఈ రోజున యేసుక్రీస్తు వారిని ప్రశ్నించుకుంటూ ఎన్ని కనపడతాయో మీకు. అదే చెప్పిన త్వరలో మనం ఒక టీవీ ద్వారా మళ్ళీ ఒక ప్రసంగం చేయాలండి, అవన్నీ చేద్దాం. అవన్నీ చేస్తున్నప్పుడు మనోళ్ళు దానికి సమాధానం ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది జరుగుతుంది. మనం చూసే మనకు 2 months బ్యాక్ విగ్రహాలు పెట్టి తినొచ్చని ఒకడు, తినకూడదని ఒకడు. ఇదిగో పెద్ద ఆయన చెప్పిండు తినొచ్చని, ఇదిగో పెద్ద ఆయన చెప్పిండు పౌలు గారు తినకూడదని. ఈడు ఎవడు తగ్గట్లా 2 నెలలు రచ్చ. ఆ తర్వాత 4 గోళ్ళ మధ్య కూర్చొని భోజనాలు పెట్టుకొని తిని ప్రేమ విందు పేరుతో ఫోటోలు దిగి మా మధ్య ఏ గొడవలు లేవు, వీఆర్ ఆల్ ఇన్ వన్ ఇన్ క్రైస్ట్ అని చెప్పాడు అంతే. మరి ఈ రచ్చ అంతా ఏమైంది? నేను ముందే చెప్పిన, ఏదైనా ఉంటే బయటికి రాకముందే మీరు కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటారా అని చెప్పిన. వినరు. అయిపోయింది. ఇంతకు తినొచ్చా తినకూడదా క్లారిటీ లేదు. కొన్ని బైబిల్ చెప్పింది అర్థమవుద్దా? అర్థం కాదు. ఒకడేమో బొట్టు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇవన్నీ ఆ రాధా మనోహర్ దాస్ గారికి ఎన్నో అయిపోయినాయి. 26 ప్రశ్నలు ఎత్తి 26 ప్రశ్నలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆయన ఒప్పుకోడే. క్రైస్తవుల గొర్రెలు అంటాడు, అట్టాడు ఇట్టాడు, వాడి ఇష్టం. వాడి మాట విని చాలామంది కూడా వాడి వైపు తిరిగే వాళ్ళు ఉంటారుగా. మనలో కూడా విశ్వాసం దెబ్బతింటుంది కదా. మరి దానికి పూర్తి క్లారిటీ ఎవరివ్వాలి? ఆదివారం అనగానే టైంపాస్,
చర్చికి రావాలా, 2 ముక్కలు వినాలా, వెళ్ళిపోవాలి, అయిపోయింది. మరి ఇంత ప్రయాస దేనికి? ఇంకా అవసరం లేదు కదా. ఒక బాధ్యత, సువార్త అంటే ఒక బాధ్యత. అందుకే ఫస్ట్ ఇక్కడ నీకు పునాది పడాలి. మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురపడుతుందంటే దానికి కారణం ఇదిగో ఇది. నా శరీరంలో 4:14 గలతీ, నా శరీరములో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. మా అయ్యగారు తిడతారు, బూతులు కాదుగా, వాడు తిడుతుండవు, 0.5 అంటాడు, మరొకటి అంటాడు. కానీ మనం అలా తిట్టంగా, మనల్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. మా కాపరి గారు వాక్యాన్ని స్ట్రైట్గా చెబుతారు. చెప్పేటప్పుడు ఆయన కంటికి కుక్క కనపడితే కుక్క అంటాడు, పంది కనపడితే పంది అంటాడు అని సంఘమే ముందుండి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సంఘంలో కూడా సీలికలు, సంఘాలు కలిసిలేవు, విశ్వాసులు కలిసిలేరు, కాపర్లు కలిసిలేరు, ఏడికాడికి విడిపోయింది. ఆయన అంతా బాగానే ఉంటుంది, కానీ ఆయన తిట్టడం నాకు నచ్చలా. ఎవరిని తిట్టారు? ఈ నోటితో వాక్యం చెబుతున్నప్పుడు ఈ నోటితో ఎలా తిడుతున్నాం? చెప్పటం అంటారు దాన్ని కదా. నిరాకరింపనూ లేదు అంటే పౌలు గారిని ఎంత జాగ్రత్తగా సువార్త పనిలో ముందుకు తీసుకెళ్లారో మీరు చూడండి. దేవుని దూతని వలెను యేసుక్రీస్తుని వలెను నన్ను అంగీకరించి తిరిగి దేవదూతలాగా ఒక యేసుక్రీస్తులాగా మీరు నన్ను చేర్చుకున్నారు అంటే బోయన్ దేవదూత అంట. ఇంకొచ్చేసింది. అంటే ఏది మాట్లాడినా వంకరగా అర్థమవుతుంది నీకు. అంటే నువ్వు వంకరోడు అని అర్థమైపోయింది ఇక్కడ. అది ఇది ఏది మాట్లాడినా వంకరేనండి. ఒక పాట పాడదామన్నా వంకరే. అంటే సంఘానికి వస్తున్న వ్యక్తి వాక్యాన్ని చూడడం, ఊరికే గోళ్ళ మీద సేవ ఎలా కనబడింది వీడికి అర్థం కాదు నాకు. ఎదురుగా బైబిల్, కాన్సన్ట్రేట్ లేదు, సిట్ రైట్ లేదు, నిలబడి మాట్లాడరా అంటే కింద నుంచి పైదాకా మొత్తం ఊగుతుంటుంది. ఇంకా ఫ్యాన్ పెట్టకపోయినా పునాది ఏది? ఎలాంటి వాళ్ళు రేపు దేవుడు నమ్మి ఇంత బాధ్యతను పెడితే ఇప్పటికే ముక్కలు చెక్కలు అయిపోయింది. సోవియట్ రష్యా పగిలిపోయినట్టు క్రైస్తవం పగిలిపోతుంది. పక్క ఎవడి స్వార్థం వాడిదైంది, ఎవరికి బాధ్యత అనిపించట్లేదు. ఒకడు ఎంతకని పోరాడతాడండి? ఎంతకని పోరాడతాడు? మనం పోస్టర్లు వేసాం. ఇప్పుడు నుంచి కాదు, మనం ఈ ప్రాంతంలో దేవుని మనసు నుంచి పోస్టర్ పడిందంటే పాస్టర్లు అందరూ ఆ రోజున గృహకొడికి పెట్టుకుంటున్నారు. మరి అదేంటో అర్థమవుతుంది. యాక్చువల్ గృహకొడికి బుధవారం పెడతారు. నేను బుధవారం ఎందుకు గురువారం పెట్టినా. అందరూ ఫాస్ట్ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతుంది అంతే. ఒరే నాయన మన సంఘం అంతా ఆడికి వెళ్ళిపోతే ఆయన కాడికి వెళ్ళిపోతారు. రోయ్ మేము వ్యాపారం చేయట్లేదురా స్వామి. అదే మీకులాగా దశంభాగాలు లేకపోతే గృహకొడుకులు 100 రూపాయలు లేకపోతే ఇంటికి వస్తే భోజనం అడగట్లేదు. రోయ్ కష్టపడి పనిచేసి ఇష్టపడి వాక్యాన్ని నిరగేస్తాం. అది కథం. ఈ చుట్టుపక్కల 4 ఏరియాల్లో కాపర్లను తలెట్టేపి గురువారం గృహకొడిక. గురువారం అసలు ప్రపంచ చరిత్రలో ఉన్న గురువారం అందరూ ఒకసారి పెట్టుకోవటం అంటే ఎంత భయమో చూడండి. పోస్టర్ చూస్తేనే భయమా? అంతేగాని మరి ధైర్యంగా వాక్యం నేర్చుకుందాం, మనం కూడా సత్యాన్ని చెబుదాం. సంఘం మీద పట్టం, తినటం, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా రాయల్గా ఉండటం, సంఘం ఎప్పుడు చెప్పులు లేకుండా ఉండిపోవటమే. ఇదే మనకు నచ్చుతుంది, బైబిల్కి నచ్చుతుంది. ఆయనకున్నదేమో పెంటగాయించాడు, వీడేమో దాని మీద బతికేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇంతటి ఆవేదనతో పౌలు గారు సువార్త తీసుకెళ్తుంటే ఆయనలో ఏది కూడా లోపం అన్నది మిగతా వారికి కనబడలా, తన చుట్టూ ఉన్న వారికి కనబడలా, తన ప్రసంగం ఎక్కడ చేశాడో అక్కడ ఏ సంఘానికి కనబడలా. సత్యం చెబుదామంటే చాలు రా నాయన, నిజం చెబుదామంటే చాలు. అది ఊరికే జోకులేసి నవ్విచ్చి పొగిడి ఆ టైప్ నచ్చుతారు అనుకుంటా కదా. అది కొద్ది కాలం మాత్రమే సాగింది.
కనుక ఏమీ చూడలేదు కనుకనే వాక్యంతో ఇలా రేపుతున్నాడు. 2 పేతురు 3:2 2 పేతురు 3:2 పరిశుద్ధ ప్రవక్తల చేత, ప్రవక్తలను ఎలా మాట్లాడుతాడు మీరు చూడండి. ప్రవక్తలంతా ఎవరంటున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. ప్రవక్తలు ఎవరు? పరిశుద్ధులు. ఒక ఆయన అంటాడు, దావీదు తప్పు చేశాడు, అబ్రాహాము తప్పు చేశాడు, నేను ఒక్కడే నీతిమంతుడిని, స్తంభం ఎత్తి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత. ప్రవక్తలనే దావీదు ప్రవక్త. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, పూర్వమందు మనకంటే ముందు ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా, ఎవరు చెబుతున్నారు ఈ మాట? పేతురు గారు చెబుతున్నారు. మీ అపోస్తులు అంటే మరి ఈయన అపోస్తులుడే. అపోస్తులుడై ఉండి కూడా మీ అపోస్తులుడు అన్నాడంటే యేసుక్రీస్తు వారు ఆ అపోస్తుల పేర్లు ఏమనగా మత్తయి సువార్త 10:1-2 అంటే వాళ్ళని గుర్తు చేస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. అంటే ఆయన కూడా దాంట్లో ఒకటిగా ఉన్నాడుగా. మీ అపోస్తులు అన్నాడు అక్కడ. అంటే మీరు అంగీకరించిన యేసుక్రీస్తు వారి శిష్యులు, అందులో నేను కూడా ఉన్నా. చెప్పు. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. పూర్వమందు పలకబడిన మాటలు అపోస్తుల ద్వారా ఆజ్ఞపూర్వకంగా ఇచ్చాడే, అది మీరు జ్ఞాపకం చేసుకోండి. పూర్వమందు పలకబడిన మాటలు అపోస్తుల ద్వారా ఆజ్ఞగా ఇచ్చాడు. ప్రవక్తలు పలికిన మాటలు ఈ అపోస్తుల ద్వారా మాటని ఆజ్ఞగా మలిచాడు. మాట వేరు, ఆజ్ఞ వేరు. మాట అంటే చెప్పటం, ఆజ్ఞ అంటే చెప్పిన దాన్ని చెయ్యి అని చెప్పటం. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆర్డర్. అమ్మ ఆడికెళ్ళి రాపో, ఇది మాట. అమ్మ ఆడికెళ్ళి రాపో, ఇది మాటే. ఒకే మాటని పలుకుతున్న ఉచ్చారణలో తేడా మీరు చూడండి. ఒకటే మాట. అక్కడికి వెళ్ళిరమ్మా, మాట. అక్కడికి వెళ్ళిరా, మాటే. కానీ చెబుతున్న పద్ధతి, మాట ఆజ్ఞగా మారింది. కనుక పూర్వమందు చెప్పిన మాటలు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞగా మారాయి. ఆజ్ఞగా మారడం అంటే ఖచ్చితంగా జారీ అవ్వాల్సిందే, చేసి తీరాల్సిందే. పూర్వమందు ఏం చెప్పుంటాడు? కంటిన్యూ చేద్దాం. ఇచ్చిన ఆజ్ఞను మీరు, అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్న ఆ మాటలను ఆజ్ఞగా దేవుడు మీకు ప్రజెంటేషన్లో ఇచ్చాడు. అప్పుడేం చెప్పాడు? మోసే 10 ఆజ్ఞల్లో మనకు తొందరగా అర్థం కావటం కొరకు అప్పుడేం చెప్పాడు? వ్యభిచారం చేసి పట్టుబడి నేరారోపణ అయితే తప్ప మోసే ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష అని చెప్పాడు. అది మాట. ఒరే నాన్న ఎట్టుంటుంది రాని. ఇప్పుడు అక్కడ దాకా అవసరం లేదు, జస్ట్ లుక్కెత్తేసాలంట మనసులో దాన్ని పెట్టుకొని. ఇది ఆజ్ఞ. అదే బెస్ట్ లాగా ఉంది, కానీ ఇది ఇంకా ఘోరంగా ఉంది. అంటే అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడతోనే ఆపాడు. తలంపులను కంట్రోల్ చేయటమే ఆజ్ఞ. క్రొత్త నిబంధన చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పాత నిబంధన చేసి దొరికి ఓకే అయితే ఓకే, నేరారోపణ అయితే అప్పుడు. ఇప్పుడు అది లేదు. అలా చూసి షకీలా పోస్టర్ అనవనుకో, అంతే. వేరే యాంగిల్ ఆలోచించామనుకో, అక్కడ పడింది దెబ్బ అన్నాడు. అంటే కంట్రోల్ అవ్వాలి. థాట్స్ అనేవి ఇక్కడ నుంచి వెళ్ళకుండా అక్కడి నుంచి అక్కడే స్మాష్ అయిపోవాలి. ఇది ఆజ్ఞ. ఆ మాట ఆజ్ఞగా వచ్చింది. ఇది ఎంత కష్టం.
అలాంటిది 3:1 నిర్గమాకాండం చెప్పమని మాట అంటే తెలుసా? లేని వార్తను పుట్టించకూడదంటే అబ్బా ఎన్ని మాటలు ఈ రోజున కొత్తగా పడుతున్నాయి చూడండి ప్రసంగాల్లో. లేని వార్తను పుట్టింపకూడదు, ఏదైతే లేదో అది నువ్వు చెప్పకూడదు. ఇంతకు బైబిల్లో లేనిది ఏంటో చెప్పాలి. మరి అక్కడ ఏమన్నాడు? లేని వార్తను పుట్టించకూడదు. ఇంతకు లేని వార్త ఏంటి? అసలు బైబిల్లో లేనిదంటూ ఏముంది? బైబిల్ అనేది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అలాంటప్పుడు బైబిల్లో లేనిది ఏంటి? అది లేని దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు? బైబిల్ లేనిది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నేనే యెహోవానని చెప్పలేదు. అది బైబిల్ లేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ నేనే యెహోవాను అని చెప్పలా. రాబోతున్న మెస్సయ్యను నేనే అని చెప్పాడు. కానీ మనోడు ఏం చేశాడు తెలుసా? కొత్తగా ఇప్పుడు అన్ని సంఘాల్లో మ్యాక్సిమంగా పరలోక ప్రార్థన ఉంటుంది. అంతా అయిపోయినాక ఏదో సొల్లేస్తాడు ఒక గంట. అంతా అయిపోయినాక పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండి నామం పరిశుద్ధపరచబడిన కాక అంటే పరిశుద్ధపరచబడిద్దా అని ఆల్రెడీ చెప్పాడు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటకు ప్రయత్నం చేయుడి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని నామం పరిశుద్ధత పరచబడును గాక అంటే ఇప్పుడు దేవుని నామానికి అవమానకరంగా నువ్వు ఏది చేయకుండా ఉండాలి. అప్పుడు పరిశుద్ధపరచబడిద్ది అనుకుందాం. నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. ఇది ఎప్పుడు నేర్పుతున్నాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళక ముందు యోహాను గారు తన శిష్యులకు నేర్పుతుంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారు ఇంకా భౌతికంగా భూలోకంలో ఉన్నప్పుడు పరలోక ప్రార్థన నేర్పుతున్న సందర్భంలో నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. వచ్చిందా రాలేదా? ఇప్పటికీ చాలా సంఘాల్లో పాట పాడతాడు. నచ్చవు కొన్ని ప్రసంగాలు. ఎందుకంటే సేకరించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకరించలేరు. నీ రాజ్యం వచ్చిన కాక అంటే వచ్చిందే రాలేదా? పెంతెకొస్తే పర్వదినాన 16 దేశాల ప్రజలు పేతురు గారు యోహాను గారు ప్రసంగం విని 3,000 మందికి పైగా బాప్తిసం పొందారు. అది రాజ్యం రావటం కాదా? యేసుక్రీస్తు వారు చెప్పలేదా? భూమి మీద బండ మీద ఉన్న సంఘాన్ని కడతాని పేతురు గారు చెప్పలేదా? అపుస్తక 2వ అధ్యాయం చదువుతుంటే దేవుని రాజ్యం మొట్టమొదటిగా భూలోకానికి వచ్చినట్టుగా కనపట్లేదా? దేవుని రాజ్య వారసులుగా 3,000 మందికి పైగా బాప్తిసం పొందారే, అది కనపట్లేదా? వచ్చేసింది ఇంకా రాజ్యం. మళ్ళా పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? యోహాను సువార్త 18:38 నువ్వు రాజువా? నువ్వు అన్నట్టు నేను మళ్ళా రాజుగా వస్తున్నా అంటున్నావు. రాసినోడికి తలకాయ లేదు, పాడినోడికి బుర్ర లేదు, సంఘంలో జ్ఞానం లేదు. కానీ ఎక్కడ చూసినా సంఘాలు, కాపర్లు, బిల్డప్పులు, కథలు మామూలుగా ఉండవు. మరి అంటే ఏం చెబుతున్నాడు ప్రజెంటేషన్లో? అందుకే 1వ దశలోనికి 2:13 చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు, అంటే పూర్వమందు ప్రవక్తల నోట పలకబడిన మాట యేసుక్రీస్తు వారి కృప ద్వారా నీవు నిలబడి అర్థం చేసుకుంటున్న ప్రజెంటేషన్లో మీరు ఏదైతే ఉన్నారో దాన్ని బట్టి నిజంగా సంతోషపడుతున్నా అని అన్నాడు. అక్కడ పాటలు తప్పే, ప్రసంగాలు తప్పే. రాజుగా రావటం ఏంది? ఆల్రెడీ వచ్చాడు కదా, మొదటి రాకలోనే రాజు అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు శిలువ మీద ఏదో రాశాడు పిలాతు. ఏమి రాశాడో అక్కడ రాశాడు, రాజులకు రాజు, యూదుల రాజు అని. సైనికుడు అడుగుతాడు ఒక ఆయన, ఏంటి ఎందుకు అలా రాసామంటాడు. నేను రాసింది ఏదో రాశాలని వెళ్ళి అన్నాడు అంతే. ఇంతకీ ఆయన ఏమి రాశాడు, ఆడు ఎందుకు అడిగాడు, అది మనకు ఎలా అర్థమైంది? ఇది మనకు తెలియాలి. రాసింది ఏంటి? వాక్యం చదువుకుంటే అర్థమవుతుంది యూదుల రాజు అని. రాసింది ఏంటి తెలిసినా ఎందుకు అడిగాడు? ఆశ్చర్యార్థకంగా అడిగాడు. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? క్వశ్చనార్థకంగా. రాసిన ఉద్దేశం తెలియదు, అడిగినోడు భావం తెలియదు, చదివినోడికి మొహం తెల్లేస్తుంటాడు. కానీ సిలువ ఇంట్లో మాత్రం అయ్యన్నారే ఉంటుంది. ఎందుకుందో తెలియదు, ఎందుకుందో తెలియదు. ఎవరో పోయారు
మన ఇంట్లో పెద్ద ఫోటో ఉంది, దాని పక్కన ఏదో ఒక డిగ్రీ ఉంది. అడుగుతారు ఏంటండి ఇదని, ఇదండి ఎస్ఎస్ఎల్సి అండి అంటాడు. అంతే. అంటే అదేనండి 10th అయిపోయినాక ఇంటర్ కంటే ముందు ఒకటి ఉంటుంది కదా, అది ఆ రోజున ఎస్ఎస్ఎల్సి అంటే ఏదో చెప్తాడు. ఓహో అంటే నేడు లేదు అది, అంటే ఎస్ఎస్ఎల్సి పోయి ఎస్ఎస్సి వచ్చిందంటే 10th వచ్చింది. ఓకే, లేకపోతే 10th ఎస్ఎస్ఎల్సి అన్నారా, ఏదో ఒక వివరణ అయితే ఉంటుంది అక్కడ. అదే ఇప్పుడు బిఏ బీడీ ఎంఈ ఎంకామ్ అన్నాం అనుకో చెప్తారు, ఎందుకంటే ట్రెండ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి అంటే ఎవడో తెలుసు, చాలామంది తెలియదు. ఒక తెలియని డిగ్రీ ఉంది అక్కడ, తెలిసినవాడు ఉన్నాడు అక్కడ. తెలుసుకునే ఉత్సుకత ఉంటే, దాని గురించినటువంటి ఒక ఆలోచన ఉంటే, అప్పుడు ఎక్కడికో వెళ్ళి ఆ స్టడీ అనేది తీసుకొని అప్పుడు చెప్పచ్చు. ఇది ఉత్సుకత అంటారు, తెలుసుకోవాలని ఆలోచన. ఇప్పుడు ఐఎన్ఆర్ఐ ఎందుకు ఉంది? ఎర్ర టవల్ ఒకటి ఉంటుంది. ఎర్ర టవల్ ఎందుకు ఉంది తెలీదు, దానికి కూడా ఒక మంచి అర్థమైతే ఉంది. కనుక ఇది కూడా మనం జనవరిలో మ్యాక్సిమం అయితే ఐఎన్ఆర్ఐ పోస్టర్లో చెప్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చెప్తున్నాడు 2 పేతురు 3:2 పరిశుద్ధ ప్రవక్తల చేత ప్రవక్తలు పరిశుద్ధులు, ఎవడైనా నోటి దురుసుతో ప్రవక్తల్ని మాట అంటే లెక్క అప్పచెప్పాలి దేవుడికి. ఓకే, ఒక అబ్రాం గారు కనపడతారు ఎవరి విషయంలో? ఆగరి విషయంలో. ఒక దావీదు కనపడతాడు బెత్షెబా విషయంలో. వీడిలో ధ్వజస్తంభితులాగా మాట్లాడుతుంటాడు, తెలిస్తే కదా. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. ప్రవక్తలకైతే ఏమైతే చెప్పాడో అది నేడు మీకు ఆజ్ఞగా ఉన్నది అని పడుకుంటున్న ఆలోచనని లేపుతున్నాడు పేతురు గారు తన పత్రిక ద్వారా. ఎంత బాగుందండి. అంటే ప్రసంగం అనేది ఎప్పుడు కూడా ఆలోచింపజేయాలి తప్ప, అబ్బా చికెన్ 65 లాగా ఉంది, 85 లాగా ఉంది అంటే అట్లా. కనుక ఏదైతే ప్రవక్తలు పలికారో దాన్ని తిరిగి మరలా వర్తమాన కాలములో పూర్వాన్ని వర్తమాన కాలములో తీసుకొచ్చి ఆలోచింపజేస్తున్నాడు. అంటే నిజంగా మనం ఆలోచించాలి కదా. మనకు తెలియంది ప్రజెంటేషన్లో చెప్పి మన ఆలోచన నిలబెడుతున్నాడు. క్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే అన్నది రాబోతున్న తరానికి మనం చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఆదివారం చెప్పాలి, క్రిస్మస్ రోజు చెప్పాలి, మరొకసారి చెప్పాలి, ఎప్పుడు కూడుకుంటప్పుడు చెప్పాలి. కానీ కూడుకున్న ప్రతిసారి ఆశీర్వాదంతోనే ముగిస్తుంటాడు కాపరి. ఇంకా దాన్ని మనం ఏం చేస్తామండి? సుఖానికో లేకపోతే మరొకదానికి అలవాటు పడ్డ తలంపులు రేగం. ఇంకా బాగా చెప్పాలంటే నేడు మనం చూస్తున్నటువంటి ఇండియా 1947 కంటే ముందు దుబాయ్ పరిస్థితి కంటే చాలా బెస్ట్గా ఉంది. దుబాయ్ 1940 స్వతంత్రానికి ముందు చాలా డౌన్లో ఉంది, మనది అప్పటికే కొంచెం బెస్ట్గా ఉంది. కానీ నేడు చూస్తే ప్రపంచ టూరిజంలో నెంబర్ 2 స్థానాన్ని దుబాయ్ తీసుకుంది. ఇండియాకి టూరిజమే లేకుండా పోయింది. అటు పోతే పాపికొండలు ఆ సుడికొండలు వచ్చి కొట్టుకుపోతారు, ఏముండదు ఇంకా. ఈ 60 ఏళ్లలో ఎలా డెవలప్ అయింది? ఒక వ్యక్తి తలంపు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1500 సంవత్సరాలు పాత నిబంధన, 100 సంవత్సరాలు క్రొత్త నిబంధన కలిపి 1600 సంవత్సరాలుగా దేవుడు బైబిల్ ఇచ్చి లిపి ఉన్న అన్ని భాషల్లోకి దేవుడు దీన్ని పంపి ఎక్కడో పాపిరస్ అట్టల మీద నుంచి చర్మపు కాగితాల నుంచి ప్రింటింగ్ జాన్ గుటన్బర్గ్ వచ్చేంత వరకు జాగ్రత్త పరిచి అక్షరాలు ఇస్తే ఇది వచ్చి 100 ఏళ్ళు దాడుతున్న కొట్టుకోవడం సరిపోతుంది మనకి. మరి ఎప్పుడు నేర్పాలి సంఘాలకి? అంటే జ్ఞాపకం చేయాలి అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ రావాలి, జ్ఞాపకం చేయాలి.
కనుక క్రీస్తు రాక భూమి మీద, అపోస్తుల కష్టం భూమి మీద, ఎందుకు సంఘ కూడిక భూమి మీద ఎందుకు అని చెప్పాలి. ఆహా, మనం తెక్క పాటలు పాడతామని ముందే చెప్పాడు. చెప్పేసి ఆమోసు 6:5 దావీదుని గుర్తు చేసుకుంటాడు మనోళ్ళు. ఏం పాడతారండి? దావీదు గురించి ఏం పాడతారు? దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను అన్నాడా? అదే పాత నిబంధనలో ఏముండో చెప్పను. ఏమని చూడండి ఒకసారి, కంపేర్ చేయండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో. ఆమోసు ఫాస్ట్గా 6:5 స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు అన్నాడు. దావీదు గారు మందసాన్ని గెలిచి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మందసం తెస్తూ ఒంటి మీద ఉన్నాయి కూడా చూసుకోకుండా ఆయన పరవశించిపోయాడు. ఆ రోజున దాన్ని దేవుడు తప్పని చెప్పట్లా. దావీదు కాలం అయిపోయిన తర్వాత దాన్నే అడ్డం పెట్టుకున్నారు మనోళ్ళు. మా దావీదు గారు డ్యాన్స్ చేశారు, చూశాడు. ఇక చెప్పాలి ఇలా కనుక్కున్నాడు. చెప్పాడు స్వరమండలముతో కలిసి అంటే అర్థం ఏంటి? క్వైర్స్ అందరూ కలిసి ఒకటే స్వరంతో, స్వరమండలముతో కలిసి దావీదు వలనే పిచ్చి పాటలు పాడుచు కల్పించుకుంటున్నారన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు దావీదు పిచ్చి పాటలు పాడా? దావీదు పిచ్చి పాటలు పాడితే 84 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలో ఆల్మోస్ట్ దావీదు 84 కీర్తనలు రాశాడు దేవుడికి. అవన్నీ పిచ్చి పాటలు కాదు కదా. ఇక్కడ దావీదుని దేవుడు పిచ్చి పాటలు పాడేవంటలేదు. దావీదు పాడిన ఉద్దేశాన్ని నేటి కాలంలో మనిషి అపార్థం చేసుకొని పిచ్చి పిచ్చిగా పాడుతున్నాడు పాటలు. మన బోల్టక్ ఉందగా, ఆ బోల్టక్ ఏం పాడిద్ది? తెలుసును డాడే అంటదిగా, తెలుసును మమ్మే అంటది. తర్వాత ఇది నువ్వేమో నా ప్రియుడు, నేనేమో నీ ప్రియురాలిని అంటది. వెంటనే డాడీ అయిపోయింది, ఎమ్మటి ఇప్పుడు ప్రియుడికి వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రియుడు, ఈ డాడీ, ఈ పాటలు ఏమొచ్చినాయి? పిచ్చి పిచ్చి పాడింది పాటలు. పోతుండగా అడదంతే. మరి యాడికి పోద్దో, యాడికి వచ్చిద్దో, ఏం పాటలు పాడిద్దో, పైగా ఏముంటుంది? నా పాటలు ఎవరికి అర్థం కావుంటుంది. మరి అర్థమైనప్పుడు పాడు, ఎవడొద్దన్నాడు? అంటే దావీదు పాడిండు కాబట్టి మేము కూడా పాడతాం. అందుకని ఆపటం కొరకు అబ్బా పిచ్చి పాటలు అన్నాడు అక్కడ. దావీదుని అన్నా అక్కడ దావీదు పేరు చెప్పుకొని నువ్వు వాడుతున్నావే నిన్ను అన్నాడు అక్కడ ఇండైరెక్ట్గా. మనం కూడా కోపం వస్తే కుక్కర్ నక్కలు గద్దెత్తాం, తిరిగి పని పాటలు అంటాం మనం. ఇప్పుడు అన్నది మనిషిని, కానీ డైరెక్ట్గా అంటే తట్టుకోలేమో చెప్పేసి ఇలా తిడతాం మనం. దేవుడు కూడా దావీదుని తక్కువ చేయలే. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అక్కడ దావీదు పేరు ప్రస్తావించాడంటే నువ్వు దావీదుని అడ్డం పెట్టుకున్నావు, పిచ్చి పాటలు పడుతున్న అర్థం అక్కడ. కనుక నీకేసాడు సురకాడ. అది కొన్ని ఒక్క పాట చెప్పి మన దావీదు పిచ్చి పాటలు. ఇక ఇలాంటి దావీదు గురించి ఇలా మాట్లాడినప్పుడు ఎన్ని కోడ్ చేసుకొని ఆ దావీదు కూడా అండే అని మాట్లాడతాడు ఈ ముసలక్క. వాడు ఇక అంతే, ఆ బ్యాచ్ అంతా అది అంతే. అదే బైబిల్ రాదు. అందుకే రోమాలో చెప్పాడు, అక్షరానికి బోధకుడుగా కాక ఆత్మానుసారమైన బోధకుడుగా నువ్వు ఎదగాలని చెప్పాడు దేవుడు. మనమేమో అక్షరం చూసి మాట్లాడతాం. అందుకనే చాలామంది మాట్లాడే మాట ఏంటంటే అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది అంటాడు. అంతే, అక్కడ అలాగే ఉంటుంది, కానీ అర్థం వేరే ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే 2 పేతురు 3:2 పరిశుద్ధ ప్రవక్తల చేత అన్న పదం వాడాడు. అంటే అందరి ప్రవక్తలని దేవుడు పరిశుద్ధుడిగానే చూశాడు. దాంట్లో దావీదు కూడా వస్తారు. ఓకే, కాబట్టి
నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసి జరగబోయే వాటి విషయాలను కూడా జాగ్రత్తగా చెప్పడానికి దేవుడు సిద్ధపడ్డాడు. జరిగిపోయి మనకు తెలియవు, జరగవలసింది మనకు తెలియదు. 6-8 ప్రసంగి రేపు ఏమి సంభవించునో తెలియదు. జరిగిపోయింది చెబితే మనం చూడలేదు కాబట్టి నమ్మం. జరగవలసింది ఏదో చెబితే తెలియదు కాబట్టి నమ్మం. వర్తమానంలో ఉన్నాం కాబట్టి నిజాన్ని నమ్మం. టోటల్గా క్రైస్తవుడు వాక్యాన్ని నమ్మడం. అందుకే ఈరోజు అంశం నిజాన్ని అంగీకరించే నికార్సైన విశ్వాసివా అని చెప్పిన. జరిగిపోయింది అది మనకు తెలియదు, మనం నమ్మం. మనం ఏమంటాం, ఆ పాపం నీ పాత పురాణం అంటాం. అంటే ప్రజెంటేషన్లో మనం ఉన్నాం. కొన్ని భవిష్యత్తు ఎలా ఉంటుందని చెబుతాం, అది మనకు అర్థం కాదు, కనపడదు. వచ్చాడు చెప్పడానికి అంటాం మనం. అది తెలియక, అది అర్థం కాక, ఈ మధ్యలో ఉన్న మనకి, ఈ రెండింటి మధ్య ఉన్న మనకి ఏది అర్థం కాకపోతే ఎలా? నాకు ఆయన చెబుతున్నాడు, జీవితంలో స్టడీ పరంగా పైకి రావాలంటే సెంటర్ పాయింట్ 10th ఇంటరే. ఎవడైతే 8th 9th బాగా కష్టపడతాడో 10th ఆటోమేటిక్ అవుతాడు. 10thలో బాగా కష్టపడతాడో ఇంటర్ లాగేస్తాడు అంతే. 8th 9th 10th ఈ 3 నువ్వు పర్ఫెక్ట్గా నీ లోపల ఉంటే నువ్వు అప్పర్ ఎడ్యుకేట్కి వెళ్ళిపోతావు చెప్పాడు అంతే. నిజమే, 8th 9th 10th ఉంటావు నువ్వు ఆడిపోయినా సరే. అవి టచ్ అయితే వెళ్తూ ఉంటాయి సబ్జెక్టులు ఎక్కడికైనా. అవి కావాలన్నాడు. ఇది కూడా అంతే. పూర్వం ఏం జరిగిందో మనకు తెలియాలి, తర్వాత ఏం జరగబోద్ది భవిష్యత్తు తెలియదుగా. ఎలా మరి భవిష్యత్తు తెలియదుగా అంటే దీనికి ఎలా అప్లై చేస్తాం మనం? జాగ్రత్త అంటారు దాన్ని. భవిష్యత్తుని బైబిల్ భాషలో జాగ్రత్త. అందుకే మీరు బైబిల్ చదువుతున్నప్పుడల్లా జాగ్రత్త జాగ్రత్త అన్న పదప్రయోగం జరుగుతుంటుంది ఎక్కువగా. భవిష్యత్ అంటే ఊహించుకునేది కాదు, జాగ్రత్త పడేది అని అర్థం. ఇర్మియా గ్రంథము 23:8 కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. యేసోబు కలగన్నాడు, దాని భావం చెప్పాడు, దాన్ని ఎవరు స్వీకరించరా. చివరికి ఫరో కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా వాళ్ళ అన్నలు వచ్చి ఆయనకు నమస్కారం చేశారు. అదే జరిగింది. వాళ్ళ నాన్న నమ్మిండా? యాకోబు గారు నమ్మిండా? నమ్మలా. పోనీ అన్నదమ్ములు నమ్మారా? 12 గోత్రికులు నమ్మారా? వాళ్ళు నమ్మారా? లేదే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆ కళ భావం చెప్పవలెను. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, ముందుకెళ్దాం. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. దేవుడి వాక్కు ఎవరినైతే ఆవరించి ఉంటుందో, మళ్ళీ ఆవరించగానే మళ్ళీ దెయ్యం అలా పోకూడదు. ఆవరించంటే అంటి పెట్టుకుని అర్థం. దేవుడి వాక్యాన్ని ఎవడైతే అంటిపెట్టుకుంటాడో, వాక్యం ఎవరైతే అంటిపెట్టుకుంటుందో వాడు సత్యాన్ని బట్టి నా మాట చెప్పవలను. నిజమే చెప్పాలి అంతే. కాపురనేవాడు సంఘములో ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి. వాక్యం దగ్గర కథలు చెప్పొద్దు, జోకులు చెప్పొద్దు, లేకపోతే మరొకటి చెప్పొద్దు. నీ టెస్ట్ పోని మాకు అవసరమే లేదు. ఈ ఉన్న గంట వ్యవధి దేవుడి గురించిన మాట అదే చెప్పాలి. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగు, అంతే. కానీ పూర్తి భిన్నంగా ఉంది ఈ రోజున బోధనా పద్ధతి. కనుక నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. సత్యమును బట్టి వాక్యాన్ని బట్టి దేవుడి మాటను చెప్పాలి. అంటే వాక్యములో ఉన్నది మాత్రమే చెప్పాలి తప్ప మరొకటి చెప్పడానికి వీల్లేదు. అలా చెబుతున్నారు కనుక నేను అంటున్న మాట ఏంటి తెలుసా? ధాన్యముతో చెత్తకేమి సంబంధము? వాక్యం రానోడు కాపరిగా ఎలా ఉంటాడు? అది నేను ఒకసారి గుంటూరు వెళ్ళిన మీటింగ్కి. నాది మెయిన్ ప్రసంగం. ఒక ప్రసంగిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి అయ్యగారు వచ్చారంటే చూస్తే పిల్ల కుంకలా ఉన్నాడు, ఈ డేజీ ఉన్నాడు. మనం సరే మనకెందుకు, మనకు బెళ్ళప్రియంగా మనం సైలెంట్గా ఉన్నాం అంతే, కూర్చున్నాం. అడిగాడు నన్ను, సబ్జెక్ట్ ఏం చెబుతున్నారు అన్నాడు. చెప్పిన ఇక టకటకట పక్క వెళ్ళిపోయి పాట పాడమన్నాడు, ఏదేదో రాసుకున్నాడు.
దేవుని మందిరంలో దెయ్యములు ఉండవు, ఇలా స్టార్ట్ చేశాడు. అసలు నాకు కాలిపోయింది. ఇంకా ఉండవా? దేవుని మందిరంలో దెయ్యాలు ఉండవా? సాక్షాత్తు పేతురులోకి వచ్చింది, సాక్షాత్తు యోధనడ్డు పెట్టుకుంది, సాక్షాత్తు సంఘాల్లో తిష్ట వేసింది. అది ఏది పూజింపబడును? 2 దశలోనికి ఫాస్ట్ 2 దశలోనిక 2:4. 2 దశలోనిక 2:4. ఏది దేవుడు అనబడునో? ఏది దేవుడు అనబడుతుంది? దేవుడు అనబడేది ఏది? వాక్యం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై. కనుక ఏది దేవుడు అనబడునో అంటే వాక్యం. ఏది పూజింపబడునో? వాక్యం. దానిని అంతటిని ఎదిరించుచు సంఘాల్లో వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. దానికి అంతటికీ పైగా వాక్యానికి టాప్లో వాక్యం ఎక్కడుంటుంది? సంఘంలో కాపరి చెబుతుంటే అక్కడ ఉంటుంది. దానికి అంతటికీ పైగా తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుణ్ణి తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో దెయ్యం కూర్చుంటే మనోడు ఏం చేశాడయ్యా అంటే పుసుక్కున్నోరు జారి దేవుడు ఆలయములకు రాదో, విశ్వాసుల్ని పట్టదో అని చెప్పాడు. దెయ్యం అనగానే మనోడు ఈ దెయ్యం అనుకున్నాడు. అప్పుడు మనం ప్రసంగం చేసాం. ఈరోజు నాతో మాట్లాడడం అంటే అక్కడ క్షేమయ్యాడా? అందుకనే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి అని చెబుతుంటారు. దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఆలయం అంటే 1 మనం, 2 మనం నేర్చుకునేది కూడా. అంటే మనలోకి వస్తాడు, మనం నేర్చుకున్న దాంట్లోకి కూడా వస్తాడు. వాడికి ఆంక్షలు లేవు. దేవాది దేవుడు దూతలతో సమావేశమైనప్పుడే అడిగాడు. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో, ఎక్కడి నుండి వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను. ఎక్కడున్నాడు దేవుడు? మహాసభలో దూతలతో మాట్లాడుతున్నాడు. మహాసభలోకి దెయ్యం ఎలా వచ్చింది? దానికి పూర్తి పర్మిషన్ ఇచ్చాడు. దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఆంక్షలు పెడితే దేవుడు భయపడ్డాడని, తన పిల్లల్ని కాపాడుకోవడం కొరకు దేవుడు భయపడుతున్నాడని లోకం నమ్మించాలని చూసింది అది. కానీ పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు యాడికన్నా పో, నువ్వు ఎవరిని టచ్ చేయి, వాళ్ళు నా పిల్లలు, నాకు నమ్మకం ఎక్కువ, వాళ్ళు నీకు తల వంచరు అని నమ్మకం దేవుడికి ఉంది. అందుకే తనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అదే దాన్ని కట్టుబాట్లు చేశాడు అనుకో, దేవుడు భయపడి మనల్ని కాపాడటం కొరకు దెయ్యానికి ఆంక్షలు పెట్టాడు అని మళ్ళీ చెప్పింది లోకానికి. అది అప్పుడు దేవుడికి అవమానం. అందుకే దేవుడు ఫ్రీ ఇచ్చాడు. నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు ఎవరిని టచ్ చేయి, నిజంగా వాక్యం వచ్చిన నా పిల్లలు తల వంచరు అని చెప్పాడు. నమ్మకం. ఇది అర్థమే సావట్లే మనకి. అర్థమవుతుందా? ఆలయంలో కూర్చున్నాడు అంతే. మన ప్రసంగం అయిపోయినాక మాట్లాడలేవు. ఇంకా అటు బైక్ వేసుకుని అటే పోయింది. ఇంకా ఇప్పటికీ మాట్లాడటం అంటే వాక్యం అనేది నువ్వు తీసుకోకపోతే ఎవరేం చేస్తారు? సత్యమును బట్టి నా మాట చెప్పవలను, ధాన్యముతో చెత్తకేమీ సంబంధం. కనుక సత్యం చెప్పేవాడు ఎప్పుడైనా తనకున్న సమయములో సోదు కథలో పిట్ట కథలో చెప్పడు. అసలు సోదు చెప్పడు. కాపురు అనేవాడు చెప్తాడా? చెప్పడు. సంఘాల్లో జోకులు వచ్చినా, సంఘాల్లో సోదు చెప్తున్నా, సంఘాల్లో వాక్యానికంటే ఎక్కువగా మరొక వాతావరణం కనబడ్డా వాడు ఖచ్చితంగా 2 కొరింథీ 11:14 రెఫరెన్స్కి సమాధానం చెప్పే తీరాలి. ఆశ్చర్యము కాదు ఇది, ఆశ్చర్యము కాదు. దేవుడు చెబుతున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి. కనుక వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. అంటే సంఘాల్లో వాక్య బోధ ఇప్పుడు ఎవరు చేస్తున్నారో మనకు అర్థమైపోవాలి. ఎవరైనా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? చూసావా తోటి కాపరు అన్నాడు అంటాడు. మనం ఎందుకు అంటాం? మనం చెప్తాం, మన ఛానల్లో చెప్తాం, కొన్ని ప్రసంగం బయట వస్తే చెప్తాం,
లేదా మరోసారి చెప్తాం. వింటారా వినరా అది డిసైడ్ వాళ్ళే చేసుకోవాలి. వాక్యాన్ని నమ్ముతారా నమ్మరా అది వాళ్ళే చూసుకోవాలి, అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్న పరిధిలో ఇప్పటి వరకు జోకులు, కథలు, సొల్లు, మరొకటో వేసి టైంపాస్ చేసింది లేదు. ఎందుకంటే క్రీస్తు మాట మాత్రమే తీసుకొచ్చి చెప్తున్నాం. నిజాన్ని అంగీకరించి నిఖార్సైన విశ్వాసం అంటే నేను నిఖార్సైన విశ్వాసినే అని నువ్వు చెప్పాలి. అలా ఎదగాలంటే ఇదే జరగాలి. రోమా 10:17 లాస్ట్ మాట. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన వినుట సంఘములో సంఘ బిడ్డలు వినే మాట క్రీస్తు గురించి అయి ఉండాలి తప్ప నేను బైక్ వేసుకొస్తుంటే పంచర్ అయింది 2 కిలోమీటర్లు నడిచి వచ్చిన సువార్త కొరకు ఇవన్నీ నీకెందుకు? అసలు ఎంత కష్టపడ్డామో వెనకాల తెలియద్దు. అది ఎప్పుడైనా సందర్భం వస్తే లేదయ్యా మొన్న పంచర్ అయింది అందుకు నడిచి వచ్చినాయ్యా అని ఒక మాట చెప్తే అయ్యయ్యో అయ్యగారు భలేవారే మీరు మాకు చెప్పొచ్చు కదా, ఎందుకులే అయ్యా మీరు పనిలో ఉంటారు. అప్పుడు సంఘం అల్లట్టు అవుతుంది. అయ్యగారు ఎక్కడున్నారు, అన్నీ కరెక్టేనా, వస్తున్నారా, మేము రావాలా అని. కానీ ముందే చెప్తున్నారు మనోడు, నాకు గాలి పోయింది, పెట్రోల్ అయిపోయింది, నువ్వు గాలి పంపు తీసరా, పెట్రోల్ తీసరా అని 1-2 సార్లు చేస్తారు. తర్వాత ఇరిటేషన్ ఇచ్చేది. సంఘం ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలంటే కాపరి తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పకూడదు. అది కష్టం లేనివాళ్ళలా కనబడాలి ఎప్పుడు. అది దేవుడు నేర్పాడు. వీడు మొగలం చూపిస్తారు కష్టాలన్నీ. ఎన్ని కష్టాలు పౌలు గారికి ఏ రోజు చెప్పాడండి? తన ముఖంలో కనపడిచ్చాడు ఏ రోజైనా? లేదు. సువార్త కొరకు ఇవన్నీ మామూలే అనుకున్నాడు, ప్రయాణం చేశాడు. వాళ్ళు గ్రహించారు కనుకనే అయ్యా నువ్వు ఇంత దూరం పోతున్నావు కాబట్టి ఇదిగో ఈయించుకొని వాళ్ళు ఇచ్చారు, అడగలాయన. కనుక కాపర్ అనేవాడు ఎవడైనా భూమి మీద సేవ స్టార్ట్ చేసినప్పుడు తనకు ఎదురయ్యే ప్రతి సమస్యని సంఘంలో గంటలు చెప్పడం. అలా చెప్పేవాడు కాపరి కాదు. ఎంత స్ట్రైట్ వర్డ్. బైబిల్ అలాగే ఉంది మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే కొన్ని సంగతులు ఇక్కడ మనం గ్రహించడానికి కష్టం అన్నాడు అక్కడ. కాబట్టి ప్రజెంటేషన్లో ఉన్న మనకి ప్రవక్తల ద్వారా జరిగిన సంగతులు అర్థం చేసుకొని ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్పుతూ వాక్యాన్ని ప్రేమించేవాడు విశ్వాసి. కాపరు చెబుతుంటే ఇది అయ్యగారే నన్ను అన్నాడు అనేవాడు పిశాసి. ఆ మాట 2వ దశలోనికి 2:3 కూడా ఉంది. మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం దానిని అంగీకరించితే. కాబట్టి కాపరి నోట వచ్చే మాట దేవుడి మాట అని నమ్మేవాడు మాత్రమే విశ్వాసి. నన్నే అన్నాడు, నన్నే అంటాడు అంటే నువ్వేమైనా పెద్ద ధాన్యానివే? నువ్వు తాళివేగా. తాళి ఎప్పుడు బయట ఉంటుంది, ధాన్యం ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నేను నిఖార్సైన విశ్వాసిని అని ఈ ప్రసంగం విని మన మనస్సాక్షికి మనం ఎస్ అని టిక్కు కొట్టుకోగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు అని నేను నమ్ముతున్నాను. తిరిగి మరలా బుధవారం మళ్ళీ కలుద్దాం. ఇవాళ ఆదివారం కదా, బుధవారం కలుద్దాం జనవరి 1. ఆ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. మత్సరము లేని వత్సరమా అంటూ ఒక అంశాన్ని అయితే మాట్లాడుతున్నాను. అలాగే జనవరిలో కూడా ఐఎన్ఆర్ఐ అనే పోస్టర్తో మనం బయటకు వస్తాం. వీటన్నిటి గురించి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థించుకుందాం.